గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు బిఎస్ఓస్ 133 సోషలాజికల్ థియరీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 పవర్ అండ్ అథారిటీ. దీన్ని మనం తెలుగులో ఇది శక్తి మరియు అధికారము అని చెప్పుకుంటూ ఉంటాం. మార్క్స్ వెబర్ సామాజిక అవగాహనతో అనేక రకాలుగా మనకి ఒక సబ్జెక్ట్ పరంగా మనకి అన్ని రకాల పద్ధతుల్లో శక్తి అంటే ఏంటి, అధికారం అంటే ఏంటి, ఆ రూరల్స్ అంటే మనల్ని పరిపాలించే వాళ్ళు ఎటువంటి శక్తి కలిగి ఉండాలి, ఎటువంటి అధికార పద్ధతులను అవలంబించాలి, అట్లా అయితే సమాజాన్ని వీళ్ళెలా చక్కగా నిరభ్యంతరంగా ప్రజలకు అనుకూలంగా పరిపాలించగలుగుతారు అనే దృక్పథాన్ని అనేక పరిశోధన పద్ధతుల్లో మనకు తెలియపరిచారు. పవర్ అండ్ అథారిటీ, దాన్ని మనం తెలుగులో శక్తి మరియు అధికారం అని చెప్తాము. ఇక్కడ సామాజిక శాస్త్ర కోణంలో మరియు నిర్దిష్ట వెబినియ సందర్భంలో అధికారము మరియు అధికారం యొక్క కీలక భావనలు, శక్తి యొక్క కీలక భావనలు మనం తెలుసుకుంటాం అన్నమాట. శక్తి అంటే పవర్ అన్నమాట. ఎటువంటి పవర్ని కలిగి ఉండాలి ఒక నాయకులు అంటే సమాజాన్ని రూల్ చేసేవాళ్ళు. సాధారణ వాడుకలలో శక్తి అనే పదానికి బలము లేక నియంత్రించే సామర్థ్యము అని అర్థం మనకు తెలిసిన విషయమే. సామాజిక శాస్త్రవేత్తలు ఒక వ్యక్తి లేక సమూహము అది యొక్క తన కోరికలను నెరవేర్చడానికి మరియు దాని నిర్ణయాలను మరియు ఆలోచనలు అమలు చేసి సామర్థ్యంగా అంటే అమలు చేసే విధంగా పరిపాలించే విధంగా కలిగి ఉన్న బలాన్ని మనం శక్తి అంటూ ఉంటాం అన్నమాట. ఇది ఇతరుల ప్రవర్తనను వారి ఇష్టానికి వ్యతిరేకంగా కూడా ప్రభావితం చేయగలగటము మరియు లేదా నియంత్రించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. మార్క్స్ వెబర్ కోసము శక్తి అనే సామాజిక సంబంధాల్లో ఒక అంశంగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఇది మరొక వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఒకరి ఇష్టాన్ని విధించే అవకాశాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. శక్తి సాంఘిక పరస్పర చర్యల్లో ఉంటుంది మరియు అధికారము ఉన్నవాడు ఇతరులపై విధించినందుకు అసమానతల పరిస్థితులను సృష్టిస్తూ ఉంటుంది అన్నమాట. అధికారం యొక్క ప్రభావము పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవైపు అది శక్తిని వినియోగించే శక్తివంతమైన వ్యక్తి యొక్క సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మరొక వైపు ఇది ఇతరులకి ఎంతవరకు వ్యతిరేకించారు లేదా ప్రతిఘటించారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో అన్ని రంగాల్లో అధికారాన్ని వినియోగించుకోవచ్చని వెబర్ చెప్పారు. ఇది యుద్ధ భూమికి లేదా రాజకీయాలకు పరిమితం కాదు. ఇది మార్కెట్ స్థలంలో, ఉపన్యాస వేదికపై, సామాజిక సమావేశాలలో, క్రీడలలో, శాస్త్రీయ చర్చల్లో మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా కూడా గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక బిచ్చగాడికి భిక్ష లేదా దాన్ ఇవ్వటం అనేది ఉన్నత ఆర్థిక శక్తిని వినియోగించుకోవడానికి ఒక సూక్ష్మ మార్గంగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. మీరు భిక్ష ఇవ్వటము లేదా తిరస్కరించడం ద్వారా భిక్షగాడి ముఖంలో ఆనందం యొక్క చిరునవ్వు లేదా నిరాశ అనుభూతిని తీసుకురావచ్చు అన్నమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే మన యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఆ భిక్షగాడికి ఎటువంటి యొక్క ఆనందాన్ని కానీ యొక్క నిరాశని కానీ మనం గురి చేస్తున్నాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది ఉండదు. ఇది యొక్క శక్తి అంటే మన ఆర్థిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అనే దృక్పథాన్ని ఈ శక్తి మీద ఆధారపడి మనము ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇది ఒక మంచి ఉదాహరణగా మనము పేర్కొనవచ్చు అన్నమాట. శక్తి వనరులు ఏమిటి? వైబర్ 2 విరుద్ధమైన శక్తి వనరులను చర్చించారు. ఇది ఈ క్రింద విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అధికారికంగా స్వేచ్ఛా మార్కెట్లో అభివృద్ధి చెందే ఆసక్తుల కూటమి నుంచి ఉద్భవించే శక్తిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. చూడండి ఇక్కడ ఇంకొకసారి, అధికారికంగా స్వేచ్ఛా మార్కెట్లో అభివృద్ధి చెందే ఆసక్తుల కూటమి నుంచి ఉద్భవించే శక్తిగా మనం దీన్ని చెప్పుకుంటాం ఒక పద్ధతిలో. ఉదాహరణకు తీసుకున్నట్లయితే చక్కెర ఉత్పత్తిదారుల సమూహము తమ లాభాన్ని పంచుకోవడానికి మార్కెట్లో తన ఉత్పత్తి సరఫరాను నియంత్రిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి ఉదాహరణగా కూడా మనము
పేర్కొనవచ్చు. రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఆజ్ఞాపించే శక్తి మరియు కట్టుబడి ఉండవలసిన బాధ్యతను కేటాయించే అధికార వ్యవస్థ. ఆజ్ఞాపించే హక్కు మరియు కట్టుబడి ఉండవలసిన బాధ్యతను కేటాయించే అధికారిక వ్యవస్థగా మనం రెండో పాయింట్లు చెప్పుకుంటున్నాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే సైన్యంలో ఒక జవాన్ తన అధికారి ఆజ్ఞలను పాటించవలసి ఉంటుంది. అధికారి తన అధికారాన్ని ఏర్పాటు చేసిన అధికార వ్యవస్థ ద్వారా పొందుతాడు. ఈ జవాన్ అధికారి యొక్క ఆజ్ఞలను పాటించవలసి ఉంటుంది. ఈ అధికారి తమ అధికారాన్ని ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా పొందగలుగుతాడనేది ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాన్ని అంటే ఈ అధికారం అనేది చట్టబద్ధత గురించి ఆలోచించేలాగా చేస్తుంది. అది చట్టబద్ధత అనేది ఒక పద్ధతి. ఇది వెబర్ యొక్క ప్రకారము అధికారం యొక్క ప్రధాన బిందువుగా ఉంది. ఇప్పుడు అధికారం యొక్క భావన గురించి కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ మనము అంటే వెబర్ యొక్క శక్తి అధికారం అనే పద్ధతుల మీద మనకి వివరించారనేది ఇక్కడ చెప్పుకున్నాం కదా. తర్వాత అధికారము, ఇక్కడ అధికారము, శక్తి, ఆధిపత్యము, నియంత్రణ వంటి అంశాలపై సైద్ధాంతికపరమైన వివరణలను పొందుపరిచారు వెబర్. వాటిని అనేక రకాలుగా తన అభిప్రాయాల్లో చెప్పారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వెబర్ నాయకత్వము, అధికారము సిద్ధాంతాలపై సమానంగా చర్చ కొనసాగిస్తూ ఈ రెండు పరస్పర అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉంటాయని వెబర్ భావించారు. కానీ నాయకత్వాన్ని వహిస్తున్న వారు కొన్నిసార్లు అధికారాన్ని, శక్తిని కలిగి ఉండకపోవచ్చు అని వెబర్ అభిప్రాయపడ్డారు. వారు అధికారాన్ని కలిగి ఉండేది, లేనిది మానవ సముదాయాల మధ్య ఉండే సాంఘిక సంబంధాల కారక ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని వెబర్ భావించారు. ఈ సందర్భంలో వెబర్ శక్తిని, అధికారాన్ని, వాటి మధ్య ఉన్న తారతమ్యాలను అనేక రకాలుగా మనకి తేట తెల్లంగా చేశారు, విశదీకరించారు. శక్తి, పవర్ అన్నమాట. దీన్ని కలిగి ఉన్న వ్యక్తి యావత్ సామాజిక సంబంధాల స్వరూపంలో తన ఇచ్ఛ అంటే తన యొక్క విల్ని బాహ్య పరిస్థితుల నుంచి నిరోధించబడుతున్న దానికి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సఫలీకృతం కూడా కాగలుగుతారు అంటే ఆ శక్తి కలిగి ఉండటం వల్ల. అంటే శక్తి సారాంశము ప్రస్ఫుటంగా ఒక నిర్దిష్టమైన అనిరోధకమైన ఉత్తర్వు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఆజ్ఞ స్వభావం కలిగి ప్రత్యేకమైన వ్యక్తుల విధేయతను, ఒకరినొక పనిని తప్పనిసరిగా వర్తింపచేసేటటువంటిదిగా భావించాలి. దీనికి భిన్నంగా అధికారం అనేది ఒక వాస్తవము అని అంటారు వెబర్. అతి సహజంగానే వాస్తవమైన ఈ అధికారము న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది కూడా. ఫలితంగా ఒక వ్యక్తి వ్యవస్థలో ఆక్రమించి ఉండే హోదా చట్టపరమవుతుందన్నమాట. దానివల్ల అతడు జారీ చేసే ఆజ్ఞలను కానీ ఉత్తర్వులను కానీ చట్టపరమైన సహేతుకముగా మారుతూ ఉంటాయన్నమాట. శక్తిలో మాదిరిగా కాకుండా అధికారంలో అంగీకారమైన సమ్మతి, విల్లింగ్ ఒబీడియన్స్ అని అంటూ ఉంటాం అన్నమాట, అంతర్భాగముగా ఉండి అధికార స్వభావాన్ని సహేతుకరిస్తుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ అధికార స్వభావాన్ని చర్చించేటప్పుడు దానిలో ఇమిడి ఉన్న లక్షణాలను కూడా మనం చర్చించాలన్నమాట. అవి ఏంటంటే ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం కానీ పాలిత స్వభావాన్ని కలిగి ఉండేవారు అన్నమాట. రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం కానీ పాలక స్వభావాన్ని కలిగి ఉండేవారు అని రెండు రకాలుగా వెబర్ పేర్కొన్నారు ఈ అధికార పద్ధతిలో. తర్వాత ఇక్కడ మూడో పాయింట్లోకి వచ్చేటప్పటికీ పాలిత స్వభావము కలిగి ఉన్న వ్యక్తులు సముదాయము ప్రవర్తనావళిని ప్రభావితం చేసేటటువంటి ప్రతిఫల రూపంలో మిగిలిన ఆజ్ఞలను కలిగి ఉంటారన్నమాట. నాలుగో పాయింట్లోకి వచ్చేటప్పటికీ ఉత్తర్వు లేదా ఆజ్ఞా రూపంలో పాలకులు జారీ చేసే అధికారపు ఉత్తర్వులు, ఆజ్ఞాక్రమాలు అనేది మనము ప్రముఖంగా పేర్కొనాలి. ఐదో పాయింట్కి వచ్చేటట్లయితే జారీ చేయబడ్డ ఆజ్ఞా రూపానికి స్వీయాత్మక ఆమోదాన్ని తెలుపుతున్నట్లుగా
పరిగణించే పాలితుల నుంచి ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఆజ్ఞా స్వభావానికి ప్రభావకారకంగా పనిచేస్తుందన్న అంశానికి సాక్ష్యాన్ని నిదర్శనాన్ని రాబట్టడమే ఈ పద్ధతులుగా వెబర్ యొక్క అభిప్రాయాలుగా మనము ఈ 5 పద్ధతుల్లో వెబర్ దాన్ని సృష్టీకరించారనమాట. పై విధంగా అధికారంలో పాలకులు అంటే ఎవరు? ఆజ్ఞలు జారీ చేసేవారు. పాలితులు ఆజ్ఞలు స్వీకరించేవారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. పాలకులు పాలనాపరమైన ఆజ్ఞలు అన్నమాట. పాలనాపరమైన ఆజ్ఞలను స్వీకరించుటకు పాలితుల సమ్మతి మొదలగు అంశాలు ప్రాథమికమైనవిగా భావిస్తూ ఉండాలి. అందువలన అధికారము సమ్మతి మౌలిక అంశాలపై ఆధారపడి సమ్మతిని పొందటం ద్వారా తన ఉనికి సహేతుకతను సంతరించుకుంటుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వెబర్ చేసిన వ్యాఖ్యానము పేర్కొనటము సమంజసంగా ఉంటుంది. అది ఏంటంటే ఆజ్ఞలను పునాదిగాను అనుసరింకంగాను అనుసరించబడే అధికారము వల్ల ఆజ్ఞలన్నీ అధికార ఆజ్ఞలుగా మారి ఒకనొక ప్రత్యేకమైన అధికార హోదాను ప్రస్ఫుటం చేయటం ద్వారా పాలకునికి లేదా పాలక వర్గానికి ప్రయోజనాన్ని చేకూర్చటంలో దోహదకారి అవుతుంటది అనేది అభిప్రాయపడ్డారు. అధికారపు సహేతుకతో ఇమిడి ఉండే భిన్న రూపాలు సమ్మతి భిన్నమైన అధికార నిర్మాణాలలో అన్యోన్యత కలిగి ఉండటంతో దానికి అనుగుణంగానే అధికార వ్యవస్థ రూపాలు బయలుపడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించాలని వెబర్ సూచించారు. అధికారం అంటే ఇది అధికారం యొక్క పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ అధికారంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వెబర్ అధికారాన్ని సహేతుకతను అవి కలిగి ఉండే అంశాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. మొదటిది సమ్మోహనాత్మక ఆకర్షిత అధికారము, రెండోది సాంప్రదాయిక అధికారం, మూడోది న్యాయ హేతుబద్ధ అధికారం. వీటిని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది ఏంటనుకున్నాము? సాంప్రదాయిక అధికారం అని చెప్పుకున్నాం అన్నమాట. సాంప్రదాయ అధికారము గత సాంప్రదాయాల మీద ప్రతిష్ఠించబడిన ఆచారాల మీద దాని ఫలితంగా కలిగిన హోదా ఆధారంగా అధికారాన్ని కొనసాగిస్తుందని మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ రకమైన అధికారంలో ఆజ్ఞ సాంప్రదాయాల నుంచి, మర్యాద నుంచి, పూర్వాచారాల నుంచి, విశ్వాసాల నేపథ్యం నుండి ఇవ్వబడి కొనసాగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఈ అధికారము ఆధారముగానే నిర్మితమైన వ్యవస్థ మౌలికంగా భూస్వామ్య అనువంశిక ధోరణుల్ని కలిగి ఉంటుంది అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. వ్యవస్థ మొత్తము అభిమానులు, బంధువులు, మిత్రులు, వంగి మాగాదులు మాత్రమే వివిధ పాలనా స్థానాలలో నియమించబడి పాలనా నిర్వహణ వ్యవస్థ ఇది అన్ని మనం గ్రహించాలి. ఆకృతి యావత్తు స్వంత ఇంటి భాగోతములాగా మార్చబడుతూ ఉంటుంది. ఫలితముగా ఒక ఖచ్చితమైన నిర్మాణము, ప్రవర్తనా రీతులు వ్యవస్థలో ప్రస్ఫుటం కాకపోవచ్చు అన్నమాట. సహేతుకత పూర్తిగా లోపించవచ్చు. సాంప్రదాయాలు, ఆచారాలు పట్టుకొనినంత సాగినంత మేరకు ఈ అధికార నిర్మాణాలు, నాయకత్వము కొనసాగుతూ ఉంటాయనేది ఎవరు అభిప్రాయపడ్డారు. ఇదంతా సాంప్రదాయ అధికార పద్ధతిగా మనం గ్రహించాలి. రెండో పద్ధతిని మనం తీసుకున్నట్లయితే సమ్మోహనాత్మక ఆకర్షిత అధికారము. ఆకర్షిత అధికారము అత్యంత ప్రజా ఆమోదము, మన్ననలు పొందే నిర్మితి మీద, స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో నాయకుడు ప్రధానంగా అనుచరుల ఆరాధన, డివోషన్ అంటే ఆరాధన అంటే మనం ఇంగ్లీష్లో డివోషన్ అని చెప్పుకుంటాం. ఈ ఆరాధనా పద్ధతుల మీద ఆధారపడతాడు. ఆరాధించడం ద్వారా సమ్మతిని ఎందుకు సాధ్యం పడుతుందంటే అనుసరించేవారు నాయకుడి అన్నితర సాధ్యమైన లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా గుర్తించడం వల్లే అని మనం భావించాలన్నమాట. ఆకర్షిత అధికారికం వల్ల
ఆవిర్భవించే నాయకుడు ఒక ప్రవక్తో, హీరోగానో, నియంతగానో మారిపోతూ ఉంటాడు. అది మనం చరిత్ర పద్ధతిలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి నాయకత్వము ప్రధానంగా మూర్ఖత్వ లక్షణాల మీద ఆధారపడి ఉంటుందనేది అభిప్రాయపడ్డారు. ఏ విధమైన లాంఛనప్రాయమైన ఏర్పాట్ల ద్వారా అధికారాన్ని అనుభవించడనమాట. తన వ్యక్తిగత లక్షణాలే ఆధిపత్యము వహిస్తూ ఉంటాయి. ఫలితముగా పాలనా ప్రవర్తన స్వరూపములో ప్రత్యేకించి ఏ విధమైన పద్ధతులు పాటించబడవు. పునాదుల మీద నిర్మించబడ్డ ఉద్యోగస్వామ్య వ్యవస్థ కార్యాలయాలలో ఈ యొక్క పద్ధతి అనేది ఇనుమడింపించి ఉన్నదనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ మాదిరిగా కాకుండా ఆకర్షిత అధికారము, నియమాల తొలగింపునకు అన్వయించబడే వ్యవస్థాపన పద్ధతుల గురించి పట్టించుకోరన్నమాట ఈ నాయకులు. ఒక రకంగా ఈ విషయాలన్నిటిలో ఆకర్షిత నాయకుడికి కానీ లేదా అతని అనుచరులకి నియమబద్ధత కానీ నిపుణత శక్తి కానీ కలిగి ఉండరు అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. ఇతిమిద్దముగా మనం తీసుకున్నట్లయితే నియంత్రణ పద్ధతులను కానీ ఖచ్చితమైన విద్యుక్త నిర్వహణ పరిధులను నిర్వహించగల సర్వశక్తి వ్యక్తి సమ్మోహనాత్మక ఆకర్షణలకు ఆధారంగానే ఉంటుందని వెబర్ మనకు వివరించారన్నమాట. ఆకర్షిత అధికారంలో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ రకపు నాయకత్వము ఎల్లప్పుడూ తన అనుచరులను వారి అర్హతలను, సామర్థ్యాలను, ప్రమాణాలను పట్టి కాక తన పట్ల వారు ప్రస్ఫుటం చేసే అంధవిశ్వాసాన్ని అనుసరణ ప్రాతిపాదికగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ అంధవిశ్వాసము కూడా నాయకుడిలో ఆకర్షణ ఉన్నంత మేరకే కొనసాగుతూ ఉంటది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిమ్మట ఈ ఆకర్షణ ఎప్పుడైతే కోల్పోతారో ఈ అధికారము కొనసాగదనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏ చిన్న తాకిడి మార్పు ఈ ఆకర్షణ స్థాయిలో కనుక సంభవిస్తే అనుసరణ కూడా విపరీతమైన మార్పులకు లోనే నాయకత్వము బలహీనపడుతుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఇది. ఇక వెబర్ యొక్క మూడవ పద్ధతిని తీసుకున్నట్లయితే న్యాయ హేతుబద్ధ అధికారం. న్యాయబద్ధమైన అధికారాన్ని వెబర్ న్యాయ హేతుబద్ధమైన అధికారంగా వర్ణించారు. ఈ రకమైన అధికారము చట్టపరమైన స్వభావము కలిగి ఉంటుందన్నమాట. చట్టపరమైన ఆజ్ఞలను జారీ చేసే వీలు కల్పించబడుతూ ఉంటుంది. చట్టము ఆధారముగా ఆజ్ఞలను కొనసాగించే విధానాన్ని ఈ అధికారము పరిపూర్ణంగా కలిగి ఉంటుంది. కనుక హేతుబద్ధమైనదిగా కూడా భావించాలని వెబర్ తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈ విధమైన అధికారంలో ఆజ్ఞలను స్వీకరించేవారు ఆజ్ఞలిచ్చే వారికి వారి చట్టపరమైన విధి నిర్వహణ పరిధిలో వ్యవహరిస్తున్నాడనే భావనకు లోబడి పనిచేస్తూ ఉంటారు. అయితే ఆధీనులు లేదా ఆజ్ఞలు స్వీకరించేవారు ఆజ్ఞలను పంపే వ్యక్తులను పరమోత్కృష్టంగా భావించక వారి వెనుక చట్టాన్ని ఉన్నతంగా భావిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చట్టాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ చట్ట పరిధిలో వ్యవహరించినంత కాలము అధికారి తమ ఆజ్ఞలను పాటింప చేయగలుగుతూ ఉంటారు. అందువలన ఈ అధికారము ఆధారముగా నిర్మితమైనటువంటి వ్యవస్థలోని అన్ని స్థాయిలను క్రింద నుంచి పై స్థాయి వరకు ఈ చట్టపరమైన అన్వయింపు సమానముగా వర్తిస్తూ ఉంటది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. విస్తృతంగా ఈ సూత్రాలు లేదా చట్టమే వ్యవస్థ ప్రవర్తన నిర్ణయిస్తూ ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. పై వివరణలతో పాటు న్యాయ హేతుబద్ధ అధికారాన్ని ఆధారమైన 5 అంశాలను వెబరు సృష్టిపరిచారు. అవి కాకుండా ఈ యొక్క 5 అంశాలను వెబర్ సృష్టిపరిచారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవస్థలోని సభ్యులందరి నుండి విధేయతను రాబట్టడానికి చట్టపరమైన నియమ నిబంధనావళి లేదా ప్రవర్తన నియమాలని ఏర్పరచటం. వ్యవస్థలోని సభ్యులందరి నుంచి విధేయతను రాబట్టడానికి చట్టపరమైన నియమ నిబంధనలు ప్రవర్తన నియమాలని ఏర్పరచబడటం అన్నమాట.
మొదటి పాయింట్లో. రెండో పాయింట్ మనం తీసుకున్నట్లయితే చట్టాన్ని ఒక ప్రత్యేక విషయాన్ని వర్తింపజేసే సందర్భంలో కానీ, సాధారణ అంశాల కొనసాగింపులో కానీ వ్యవస్థ ఆసక్తులను చట్ట పరిధిలో పరిరక్షించటంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో పాయింట్లోకి తీసుకున్నట్లయితే అధికారాన్ని చెలాయించే వ్యక్తి కూడా ఆ వ్యక్తిగత క్రమాన్ని పాటించవలసిన విషయము మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నాలుగో పాయింట్లోకి తీసుకున్నట్లయితే వ్యవస్థలోని వ్యక్తి ఒక సభ్యుడుగా మాత్రమే చట్టాన్ని విధేయతగా పాటిస్తూ ఉండవలసిన విషయం అన్నమాట. ఐదో పాయింట్లో తీసుకున్నట్లయితే విధేయత వ్యక్తికి కాకుండా ఆయనపై సహజంగా అనుమాయముగా ఉన్న అవ్యక్తిగత క్రమాన్ని బాధ్యుడిగా ఉండటము వంటి తదితర అంశాలను న్యాయ హేతుబద్ధ అధికారానికి ప్రధానమైన అంశముగా వెబర్ భావించారు. ఈ 5 పద్ధతుల్లో అధికార పద్ధతులు ఏ విధంగా ఉండాలనేది మనము గ్రహించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. పై విధంగా ఆకర్షిత, సాంప్రదాయ, న్యాయ హేతుబద్ధ అధికారాలను అనేక ఉదాహరణలను రూపొందిస్తూ వెబర్ అనేక పద్ధతుల్లో విశ్లేషించారు. అధికార స్వభావాలు, వ్యవస్థ రూపాలు, మారుతున్న సందర్భాలు, సామాజిక సంఘటనల ఫలితముగా ఒక్కొక్కసారి మిశ్రమంగాను, మరొకసారి ప్రత్యేకించి ఏదో ఒక అధికారాన్ని పుణికిపుచ్చుకునేవిగా నిర్మాణము, ప్రవర్తనలోని మార్పులను వ్యవస్థలు లోపలి వచ్చాయనేది వెబర్ భావించారన్నమాట. అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ విషయాలకు వెబర్. ఆధునిక వ్యవస్థలను పునాది ఇదేనని కూడా వెబర్ భావించారు. ఫలితముగా ఉద్యోగస్వామ్యము ఈ అధికారానికి న్యాయ హేతుబద్ధ అధికారం పునాదిగా ఉండాలని వెబర్ అనేక రూపాలలో మనకి తెలియపరిచారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ప్రతిష్ట ఆధారంగా ఆయా శ్రేణులను చెందవలసిన గౌరవము నిర్ణయించబడి ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అధికారము అనేది ఇక్కడ ఇతరులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయించగలగటం. అధికారం అంటే ఇక్కడ ఏంటి, మనకి ఒక రకమైన ప్రవర్తన పద్ధతులు ఉంటుంది, కానీ ఇక్కడ ఇతరులకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయించడమే అధికారం యొక్క పరమార్థంగా వెబర్ నిర్ణయించారు. ఈ సాధారణంగా ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాం. వివిధ స్తరాల వారి అసమానత ఫలితాలు ఇక్కడ కలుగజేసే సామాజిక సరళీకరణను ప్రజలు ఎందుకు అంగీకరిస్తున్నారు అన్న ప్రశ్నకు వివరణ వెబర్ ఈ క్రింది విధంగా చెప్పారు. చాలా సమాజాలు మతము ఆధారంగా సామాజిక అసమానతలను సమర్థిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని విశ్లేషిస్తూ కార్ల్ మార్క్స్ మతము ఒక మత్తు మందు అని మనకి ప్రవచించారు. పురాణాలు, ఇతిహాసాల్లోని కథలు కూడా సంపదలోను, స్థాయిలోను అసమానతలను మద్దతు పలుకుతూ ఉన్నాయి. మన యొక్క హిందూ ప్రవర్తన పద్ధతుల్లో హిందూ సమాజంలో పునర్జన్మ ఫలితము, కర్మ సిద్ధాంతము, ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి వంటి భావనలు స్థిరీకరణను అంగీకరించి చేశాయనేది వెబర్ తన యొక్క పద్ధతుల్లో చెప్పారనమాట. కొంతమంది ఇతరుల అంగీకారం దానికన్నా తమ స్థాయి ఎక్కువైనది సమాధాన పడుతూ ఉంటారు. స్థిరీకరణ వల్ల ఉపయోగం కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించాలనేది వెబరు తన అభిప్రాయ పద్ధతుల్లో మనకి అనేక విధాలుగా తెలియపరిచారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ సామాజిక స్థిరీకరణలో అధికారము ఏ విధమైన పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ వెబర్ యొక్క అభిప్రాయాల్లో తెలుసుకుంటాం. ఒకరిపై ఒకరు ఎక్కువ శక్తి కలిగి ఉండటము, ఆధిపత్యం చెలాయించటము ప్రకృతిలో ఉన్నదేనని కొందరు శాస్త్రవేత్తలు, ఎంతో మంది శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. కోతుల సమూహంలో ఎక్కువ ఉపగలమగల మగ కొద్ది ఆధిపత్యాన్ని కలిగి ఉండటాన్ని ఈ సందర్భంలో ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అన్నమాట. అయితే మానవ సమాజంలో వర్గశ్రేణి విధానము, ఆధిపత్యము ప్రకృతికి సంబంధించిన అంశం కాకుండా సంస్కృతిపై ఆధారపడి ఉందని మానవ శాస్త్రవేత్తలు తెలియపరిచారు.
మానవ సమాజంలో వయస్సు, లింగభేదం ఆధారంగా ఏర్పడిన అసమానతలను ప్రకృతి సిద్ధమైన అసమానతలు, ఇక్కడ నేచురల్ ఇన్ఈక్వాలిటీస్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మానవ శాస్త్రవేత్త లింటన్ అధ్యయనం ప్రకారము స్త్రీ పురుషుల మధ్య అసమానతలు కాకుండా వారిలో వయస్సు ఆధారంగా వర్గ శ్రేణి ఉంటుందనేది ఈ అధికార పద్ధతుల్లో తెలియపరిచారు. ఒక వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ సమాజంలో అతని స్థాయి మరి అంతస్తు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుచేతనంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి పెద్దవాడై ముసలివాడై మరణానికి, తద్వారా మరణించిన పూర్వీకులకు దగ్గరవుతూ ఉంటాడు. ఇక్కడ ఈ విధంగా ఇది వయసు పెరిగిన కొద్దీ తగ్గుతూ ఉంటది. ఈ విధమైన సామాన్యమైన అసమానతలు ప్రత్యేక హక్కులను, బాధ్యతలను నిర్ణయిస్తూ ఉంటాయి. బంధుత్వము, వారసత్వము, వంశానుక్రమము మొదలైన వాటి వలన కలిగే అసమానతలు, సామాన్యపరమైన అసమానతలు మరింత సంక్లిష్ట అంటే కాంప్లికేటెడ్ అసమానతలుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతిష్ట ఆధారంగా ఆయా శ్రేణులకు చెందవలసిన గౌరవం నిర్ణయిస్తూ ఉంటుంది, అంటే అధికారము నిర్ణయిస్తూ ఉంటుంది. అధికారం అనేది ఇతరులకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా పని చేయించగలగటం అనేది మనము తెలుసుకున్నాం కదా. ఈ విధమైన పద్ధతుల్లో మనం వచ్చినట్లయితే ఈ కొన్ని సమాజాలలో వంశానుక్రమంగా ఆధారంగా ఏర్పడిన సామాజిక అంశాలు అంటే సోషల్ యూనిట్స్ అన్ని ఒకే సామాజిక అంతస్తు కలిగి ఉండవు. అందరి పూర్వీకులు అయినా అందరికీ పూర్వీకులకు సంబంధించిన వంశానుక్రమ సమూహానికి ఎక్కువ అంతస్తు ఉంటుంది. వంశానుక్రమ సమూహం నుంచి బంధుత్వాన్ని దూరమును బట్టి సామాజిక అంతస్తు కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ప్రాచీన సమూహాలలో ఆధిపత్యం యొక్క పాత్ర తక్కువగా ఉంటుంది. సమాజంలో వైవిధ్యము తక్కువగా ఉంటుంది. పూర్వీకుల వలన భూమిని కలిగి ఉండటము, శత్రువులపై యుద్ధం సాగించడానికి అవసరమైన జనబలముపై నియంత్రణ మొదలైన వాటిపై ఆధారపడి ఆధిపత్యము, గొప్పతనము ఉంటాయి. ఈ సమూహంలో అతి సామాన్యమైన సామాజిక వర్గ శ్రేణి క్రమము ఉంటుంది. ఇక్కడ ఈ విధమైన స్థలీకరణలో కూడా వివిధ కక్షలు మధ్య అసమానమైన రాజకీయ బలము మనం చూడగలుగుతూ ఉంటాము. భూస్వామ్య వ్యవస్థలో స్థలీకరణ ఆధారముగా రాజకీయ బలము నిర్ధారిత అవటము స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అయితే ఈ విధమైన పద్ధతుల వల్ల ఈ యొక్క అధికారము ఏ విధంగా ఉంటుందో అనేది మనకి ఈ యొక్క వెబర్ యొక్క ప్రవర్తన పద్ధతుల్లో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఈ యొక్క అధికారము అంటే వెబర్ యొక్క పద్ధతులలో ఆధిపత్యము లేక ఆదేశము అనేది వెబరు పేర్కొన్నారు. ఇక్కడ ఇతరులపై ఆధిపత్యము చెలాయించటము లేక ఆదేశించే పరిస్థితిని ఈ యొక్క అధికారం అనే పదానికి పరిపూర్ణమైన అర్థము ఏర్పడింది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆజ్ఞాపించే హక్కు మరియు కట్టుబడి ఉండాలని ఆశించటము ఈ అధికారం యొక్క పరమార్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అధికారము ఏర్పరిచే అంశాలు మనం ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. అధికారము యొక్క అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి పాలకుడు, మాస్టర్ లేదా పాలకులు, మాస్టర్ల సమూహంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పాలించబడే వ్యక్తి యొక్క సమూహముగా చెప్పుకోవాలి. తర్వాత పాలకుల ప్రవర్తన ప్రభావితం చేయటము, పాలకుడి ఇష్టాన్ని ఆదేశాల ద్వారా వ్యక్తీకరించటం కూడా ఒక ప్రముఖ పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పాలకులు చూపిన సమ్మతి లేదా విధేయత విషయంలో పాలకుల ప్రభావానికి ఒక నిదర్శనంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. పాలకుడి ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలనేది వాస్తవాన్ని పాలించిన వారు అంతర్గతంగా మరియు అంగీకరించాలని చూపే ప్రత్యక్ష లేక పరోక్ష సాక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అధికారం అనేది పాలకుల మరియు పాలించిన వారి మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. తమ అధికారాన్ని వినియోగించుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని పాలకులు విశ్వసిస్తూ ఉంటారు. మరొక వైపు పాలించేవారు ఈ అధికారాన్ని అంగీకరిస్తారు మరియు దానిని చట్టబద్ధతను బలపరుస్తూ
దానికి అనుగుణంగా జీవన విధానాన్ని కలిగి ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అధికారాల్లో రకాలు కూడా మనం చెప్పుకున్నాము. ఈ యొక్క ఆకర్షణీయమైన అధికారము, హేతుబద్ధ చట్టబద్ధమైన అధికారము. ఈ రకాలలో ప్రతి ఒక్కటి సాంప్రదాయ అధికారము. సాంప్రదాయ అధికారం అంటే ఏంటి? ఈ చట్టబద్ధత వ్యవస్థ సాంప్రదాయ చర్య నుంచి ప్రవహిస్తూ ఉంటదన్నమాట. మరొక మాట చెప్పాలంటే ఇది ఆచార చట్టము మరియు పురాతన సాంప్రదాయాల పవిత్రతపై ఆధారపడి ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఇది అనాథ కాలం నుంచి ఉనికిలో ఉన్నందున ఒక నిర్దిష్ట అధికారము గౌరవించబడుతుందని నమ్మకంపై ఆధారపడి ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటాము. సాంప్రదాయ అధికారము పాలకులు వారి వారసత్వముగా వచ్చినదని వ్యక్తిగత అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారి ఆదేశాలు ఆచారాలకు అనుగుణంగా ఉంటాయి మరియు పాలించిన వారి నుంచి సమ్మతిని సేకరించే అధికారం కూడా వారికి ఉంటుందన్నమాట. వారు తమ శక్తిని దుర్వినియోగం కూడా చేస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వారికి విధేయత చూపే వ్యక్తులు పదం యొక్క పూర్తి అర్థము, విషయాలు వారి వ్యక్తిగత విధేయతలలో లేదా సమయానుకూలమైన టాటస్ పట్ల భక్తిపూర్వక గౌరవంతో ఉంటుందనేది మనము లోబడి ఉంటుందనేది మనము తెలుసుకోవాల్సిన విషయము. దీన్ని వివరించే ఒక మార్గం ఏమిటంటే అగ్రవర్ణాల ఆధిపత్యము, సంప్రదాయము మరియు ప్రాచీనతల యొక్క మద్దతును కలిగి ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. నెమ్మదిగా కులాలు వారి అణచివేతను అంగీకరించడానికి సామాజికంగా మారాలని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. సాంప్రదాయాధికారము అనేది దీర్ఘకాల సాంప్రదాయాల యొక్క పవిత్రమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుందని మనము చూడవచ్చు అన్నమాట. ఇది అధికారాన్ని ఉపయోగించే వారికి చట్టబద్ధతను ఇస్తూ ఉంటుంది. సాంప్రదాయ అధికారము వ్రాతపూర్వక నియమాలు లేదా చట్టాల ద్వారా పనిచేయదు, కానీ చాలా పలుచని రూపంలో ఉంటుంది. ఇంగ్లాండ్ రాణి ఒక సాంప్రదాయ అధికార వ్యక్తి, కానీ మీకు తెలిసినట్లుగా ఆమె తన అధికారాన్ని వినియోగించుకోదు. భూమి యొక్క చట్టాలు ఆమె పేరు మీద రూపొందించబడుతూ ఉంటాయి, అయితే వాటిని కంటెంట్ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తూ ఉంటారు. రాణికి పార్లమెంట్ ఉంటుంది, అది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది, కానీ ఆమె మంత్రులను నియమించదు. ఆమె నామమాత్రపు దేశాధినేతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. క్లుప్తంగా సాంప్రదాయ అధికారము దీర్ఘకాల సాంప్రదాయాల నుంచి దాని చట్ట పద్ధతిలో పొందుతూ ఉంటుంది. ఇది కొందరిని ఆజ్ఞాపించడానికి మరియు ఇతరులను పాటించమని బలవంతం చేయడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విధులు. ఇది వంశపారంపర్య అధికారం యొక్క వ్రాతపూర్వక నియమాలుకి అవసరం లేదు. నమ్మకమైన బంధువులు మరియు స్నేహితుల సహాయంతో మాస్టర్లు తమ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారనేది వెబర్ తన యొక్క పరిశోధన పద్ధతుల్లో మనకి తెలియపరుస్తూ ఉన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇక్కడ ఇది ఒక పద్ధతి అయితే, ఇంకొక పద్ధతిలో ఇక్కడ చరిస్మాటిక్ అధికారం అనేది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. దీన్ని ఇప్పుడు మరియు విపులంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. చరిస్మా అంటే కొంతమంది వ్యక్తులు కలిగి ఉన్న అసాధారణ నాణ్యత. ఇది సాధారణ ప్రజల యొక్క మరియు భక్తిని పట్టుకోవటానికి అటువంటి వ్యక్తులను ప్రత్యేకమైన శక్తుల్ని ఇస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆకర్షణీయమైన అధికారము ఒక వ్యక్తి పట్ల మరియు ఆ వ్యక్తి బోధించే జీవన విధానాల పట్ల అసాధారణమైన భక్తిపై ఆధారపడి ఉంటుంది అనేది మనం ఈ యొక్క చరిస్మాటిక్ అధికారంలో తెలుసుకోవాల్సిన విషయము. ఇక్కడ అతీంద్రియ లేదా మాంత్రిక శక్తులపై నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఆకర్షణీయమైన నాయకుడు అద్భుతాలు, సైనిక మరియు ఇతర విజయాలు లేదా శిష్యుల నాటకీయ శ్రేయస్సు ద్వారా అతని యొక్క శక్తి రుజువు చేస్తూ ఉంటారు. ఆకర్షణీయమైన నాయకులు తమ శిష్యుల దృష్టిలో తమకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని రుజువు చేయటము కొనసాగించినంత కాలము వారి అధికారానికి ఎటువంటి చెక్కు చెదరదు. ఆకర్షణీయమైన అధికారానికి సంబంధించి సామాజిక చర్య ప్రభావవంతమైన చర్య అని మీరు గ్రహించవచ్చు. ఆకర్షణీయమైన నాయకులు బోధనలు మరియు ఆకర్షణల ఫలితముగా శిష్యులు అత్యంత భావోద్వేగ స్థితిలో ఉంటారనేది కూడా ఈ పద్ధతిలో మనం గ్రహించవచ్చు.
ఇక్కడ చరిస్మా అనేది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. చరిస్మా అనే పదాన్ని నిఘంటువు అర్థము దైవ ప్రేరిత బహుమతిగా, దైవానుగ్రహం యొక్క బహుమతిగా, ఇతరులపై ఒక రకమైన అధికారాన్ని సూచించడానికి ఈ పదము వెబర్ ఉదహరించారనమాట. దీనికి లోబడి ఉన్నవారు అధికారాన్ని కూడా భావిస్తూ ఉంటారు. తేజస్సును కలిగి ఉన్న వ్యక్తి మానవుడు కావచ్చు. ఈ యొక్క సందర్భంలో అతని అధికారాన్ని దైవిక లక్ష్యము, అంతర్దృష్టి, నైతిక లక్షణాల యొక్క పురాణపరంగా అర్థంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆకర్షణీయ అధికారము ఆచార్య విశ్వాసాలు లేదా వ్రాతపూర్వక నియమాలపై ఆధారపడి ఉండదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణాల ఆధారంగా నాయకుడు మరణము లేదా అదృశ్యంతో వారసత్వ సమస్య తలెత్తుతూ ఉంటుంది. నాయకుడి తర్వాత వచ్చిన వ్యక్తికి ఆకర్షణీయమైన శక్తులు ఉండకపోవచ్చు. నాయకుడు అసలు సందేశాన్ని ప్రసారం చేయటానికి ఒక విధమైన సంస్థ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అసలు తేజస్సు సాంప్రదాయ అధికారము లేదా హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. వెబర్ దీన్ని చరిస్మా యొక్క సాధారణీకరణ అనేది పేర్కొన్నారు. ఆకర్షణీయమైన వ్యక్తి కుమారుడు లేక కుమార్తె కొంతమంది దగ్గర బంధువుల ద్వారా విజయం సాధించినట్లయితే సాంప్రదాయ అధికార ఫలితాలు మరొక వైపు ఆకర్షణీయమైన లక్షణాలను గుర్తించి హేతుబద్ధమైన చట్టపరమైన అధికారంగా మారుతూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కబీర్, నానక్, జీసస్, మహమ్మద్, లెనిన్ మరియు మహాత్మా గాంధీ కొంతమంది ప్రజాకర్షణ నాయకులు వారి వ్యక్తిగత లక్షణాలు మరియు వారు బోధించే సందేశం కోసం ప్రజలచే గౌరవించబడ్డారనేది కూడా ఈ యొక్క నాయకుల యొక్క లక్షణాలను పరిశీలన మనం తెలుసుకోవచ్చు అనమాట. వారు సాంప్రదాయ లేదా హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారానికి ప్రాతినిధ్యం వహించినందుకు కాదు. మార్క్స్ వెబర్ గుర్తించిన మూడవ రకమైన అధికారాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతిలో ఈ యొక్క చరిస్మా అనేది వ్యక్తిగత లక్షణంగా మనం ఎక్కువ పేర్కొంటూ ఉంటాం. ఆ చరిస్మా ఉన్నంత కాలము వాళ్ళు నాయకులుగా కొనసాగుతూ ఉంటారు. ఆ లక్షణాలు లోపించినప్పుడు మనము సమాజంలో ఉన్న వారి ఈ యొక్క బంధుగణము లేకపోతే శిష్యరము సమాజంలోని వ్యక్తులు ఆ యొక్క గుర్తింపును కోల్పోతూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత హేతుబద్ధ చట్టబద్ధమైన అధికారం అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పదము అధికార వ్యవస్థను సూచిస్తూ ఉంటుంది. ఇవి హేతుబద్ధమైన మరియు చట్టబద్ధమైన లక్షణాలను కలిగి ఉంటుంది అనమాట. ఇది కొన్ని వ్రాతపూర్వక నియమాలు మరియు చట్టాలకు అనుగుణంగా పనిచేసే సాధారణ పరిపాలనా సిబ్బందికి అప్పగించబడింది. అధికారము చెలాయించేవారు నిర్దిష్టమైన మరియు క్రోడీకరించబడిన వారి సాధించిన అర్హతల ఆధారంగా నియమించబడతారు. అధికారం ఉన్న వారు దీన్ని వృత్తిగా భావించి జీతం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది హేతుబద్ధ వ్యవస్థగా వెబర్ పేర్కొన్నారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ పద్ధతిలో ఇది చట్టబద్ధమైనది, ఎందుకంటే ఇది భూమి యొక్క చట్టాలకి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఇది ప్రజలు గుర్తించి కట్టుబడి ఉండాలని భావిస్తూ ఉంటారు. ఆర్డినెన్స్ మరియు నిబంధనలతో పాటు నిబంధనలను అమలు చేసే వారి యొక్క పదవులు లేదా బిరుదులను ప్రజలు గుర్తించి గౌరవిస్తూ ఉంటారు. హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారం అనేది ఆధునిక సమాజంలోని విలక్షణమైన లక్షణం. ఇది హేతుబద్ధీకరణ ప్రక్రియ యొక్క ప్రతిబింబము అని వెబరు అభిప్రాయపడ్డారనమాట. ఇది వెబర్ ప్రకారము మానవ ఆలోచన మరియు చర్యల యొక్క నిర్దిష్ట ఉత్పత్తిగా మనం చెప్పుకోవాలి. ఇప్పటికీ మీరు హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారము మరియు లక్ష్యాలను పొందటం కోసము హేతుబద్ధమైన చర్య మధ్య సంబంధాన్ని స్పష్టంగా గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారం యొక్క ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే పన్నులు వసూలు చేసే వ్యక్తికి కట్టుబడి ఉంటాం, ఎందుకంటే అతను అమలు చేసే శాసన చట్టబద్ధతను మనము విశ్వసిస్తూ ఉంటాం. పన్నులు నోటీసులు పంపి చట్టపరమైన హక్కు అతనికి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటాం అన్నమాట. చట్టం ద్వారా ఇవ్వబడిన అధికారాన్ని గౌరవిస్తూ ఉంటాం.
కాబట్టి ట్రాఫిక్ పోలీసు అలా చేయమని ఆదేశించినప్పుడు మనము వాహనాన్ని ఆపివేస్తూ ఉంటాం. అతను ఆజ్ఞ ఇచ్చినప్పుడు కదులుతూ ఉంటాం. ఆధునిక సమాజాలు వ్యక్తుల చేత కాదు, చట్టాల ద్వారా నియంత్రించబడుతూ ఉంటాయనేది మనము ఈ పద్ధతిలో గ్రహించవలసిన విషయం. మేము పోలీసుల యొక్క స్థానము మరియు అతని యూనిఫామ్ చట్టాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది. లేదా అతను మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై హేతుబద్ధమైన చట్టబద్ధమైన కారణం కాదు అన్నమాట. అధికారము రాజకీయ మరియు పరిపాలనా రంగాల్లో మాత్రమే కాకుండా దానిలో కూడా ఉంటుంది. బ్యాంకులు మరియు పరిశ్రమలు, అలానే మతపరమైన మరియు సాంస్కృతిక సంస్థలు వంటివి ఒలింపిక్ సంస్థలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా అధికారం యొక్క పద్ధతులను మనము ఎవరి యొక్క అభిప్రాయాల ప్రకారము చూడగలుగుతూ ఉంటాం. తర్వాత ఈ అధికారం యొక్క చట్టబద్ధత ఆధారముగా ప్రత్యేక సూచనలతో మనము హేతుబద్ధమైన, చట్టబద్ధమైన లేదా సాంప్రదాయ అధికారం యొక్క ఉదాహరణలను ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు మనం వెబర్ యొక్క బ్యూరోక్రసీ గురించి కొద్దిగా చర్చించుకుందాం అన్నమాట. బ్యూరోక్రసీ ఇప్పుడు చెప్పినట్లుగా హేతుబద్ధమైన, చట్టబద్ధమైన అధికారాన్ని అమలు చేసే ఒక యంత్రాంగంగా మనం చూడాలి. మార్క్స్ వెబర్ బ్యూరోక్రసీని వివరంగా అధ్యయనం చేశారనేది మనం తెలుసుకున్నాము. మరియు బ్యూరోక్రసీ యొక్క అత్యంత ప్రముఖ లక్షణాలను కలిగి ఉన్న క్రెడిల్ రకాన్ని వెబర్ నిర్మించారు. బ్యూరోక్రసీ యొక్క ప్రధాన లక్షణాలను మనము బహిర్గతం చేసే ఈ ఆదర్శ రకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. బ్యూరోక్రసీ యొక్క ప్రధాన లక్షణాలను మనం పరిశీలించినట్లయితే, ఈ యొక్క పద్ధతులను మనం తెలుసుకున్నట్లయితే బ్యూరోక్రసీ యొక్క అవగాహన మనకి ఏర్పడుతూ ఉంటుంది. బ్యూరోక్రసీ తగినంతగా పనిచేయటానికి అది క్రింద నియమాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుందన్నమాట. బ్యూరోక్రసీని కలిగి ఉన్న కార్యకలాపాలు అధికార విధుల రూపంలో అధికారుల మధ్య పంపిణీ చేయబడుతూ ఉంటారు. ఎవరు ఏ పని విధులు అధికారాలు నిర్వహించాలి, ఏ విధులు చేయాలి, ఏ అధికారాలు చేయాలనేది బ్యూరోక్రసీ మనకి ఏర్పరచబడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత బ్యూరోక్రసీ కలిగి ఉన్న కార్యకలాపాలు అధికార విధులలో రూపంలో అధికారుల మధ్య పంపిణీ చేయబడుతుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. అధికారులు అధికారాన్ని కలిగి ఉండే స్థిరమైన లేదా సాధారణమైన వ్యవస్థ కలిగి ఉంటారు. ఈ అధికారము భూమి యొక్క చట్టాల ద్వారా ఖచ్చితంగా విభజించబడుతూ ఉంటుంది అన్నమాట. అధికారులు తమ విధులను తగినంతగా నిర్వహించేలాగా కఠినమైన మరియు పద్ధతి విధానాలు ఏర్పరచబడి ఉంటాయన్నమాట. పైన పేర్కొన్న లక్షణాలతో బ్యూరోక్రాటిక్ అధిక అథారిటీ కలిగి ఉంటుంది అన్నమాట. ఇది అభివృద్ధి చెందిన మరియు ఆధునిక సమాజాలలో మనకి నిరంతరము కనిపిస్తూనే ఉంటుంది. బ్యూరోక్రసీ యొక్క రెండవ లక్షణము ఏమిటంటే అధికారంలో అధికారులు సోపానక్షమము ఉంటుంది. ఆధీనము మరియు ఆధీనము యొక్క దృఢముగా నిర్మించబడిన నిర్మాణము ఉందని దీని యొక్క అర్థంగా మనం భావించాలి. క్రింది స్థాయి అధికారులను ఉన్నత అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు మరియు వారికి జవాబుదారీగా కూడా ఉంటూ ఉంటారు. ఈ వ్యవస్థ యొక్క ప్రయోజనం ఏమిటంటే పాలక వర్గాలు తమ అసంతృప్తి ఉన్న ఉన్నతాధికారులకు పాలక వర్గాలు తమకు అసంతృప్తి ఉంటే ఉన్నత అధికారాలకు విజ్ఞప్తి చేయటం ద్వారా దిగువ అధికారాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. కింద అధికారులు పై అధికారులకి పాలనాపరమైన అభిప్రాయాలని చెప్పవచ్చు. దానివల్ల నివృత్తి అవుతూ ఉంటుంది, అంటే పరిష్కారం అవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పాలక వర్గము తమ అసంతృప్తిని పై వర్గపు వాడికి అంటే సమర్పించినట్లయితే ఆ పైన ఉన్న ఉన్నత వర్గపు వాళ్ళు ఆ నివృత్తుల్ని, ఆ సమాజంలో ఉన్న సమస్యని తీసివేస్తూ ఉంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కార్యాలయంలోని క్లర్క్ లేదా సెక్షన్ ఆఫీసరు ప్రవర్తన లేదా పనితీరుపై అసంతృప్తిగా ఉంటే పరిష్కారం కోసం మీరు పై అథారిటీకి అప్పీల్ చేయవచ్చు. అంటే మనం బ్యూరోక్రసీ అంటే ఏంటి? పాలనా పద్ధతి. కింది పరిపాలన చేసే క్లరికల్ స్టాఫ్ కనుక సరిగ్గా పనిచేయకపోతే, సరైన ప్రవర్తనా విధానాన్ని కలిగి
ఉండకపోతే మనము పై అధికారులకి వీరి మీద మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. దానివల్ల ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత బ్యూరోక్రాటిక్ కార్యాలయము నిర్వహణ వ్రాతపూర్వక పత్రాలు లేదా ఫైళ్ల ద్వారా నిర్వహించబడుతుంది. ఇదంతా కూడా బ్యూరోక్రసీ పద్ధతిలో రాతపూర్వక పత్రాల ద్వారా, ఫైళ్ల ద్వారా, లేకపోతే పత్రాల ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే అన్నమాట. ఈ ప్రయోజనం కోసము ప్రత్యేకంగా నియమించబడిన గుమస్తాల చేత అవి సంరక్షించబడుతూ ఉంటాయి, మరి సరిగ్గా ఉంచబడతాయి. అంటే ఆ పత్రాలు కానీ ఫైళ్లు కానీ ఒక సక్రమ వ్యవస్థలో పొందుపరచబడి ఉంటాయి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. బ్యూరోక్రాటిక్ కార్యాలయంలో చాలా ప్రత్యేకమైనది మరియు సిబ్బందికి తదనుగుణంగా శిక్షణ ఇస్తూ ఉంటాం. అంటే ఈ అధికారులు కానీ కింది సిబ్బంది కానీ వీరు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పరిపాలనా పద్ధతులను వివరించాలి, ఎలా ఈ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి, సమాజ అభివృద్ధి కోసమైనా నిరంతరం పనిచేయాలనేది నిరంతరము ఈ సిబ్బందికి, అధికారులతో పాటు ఈ క్లరికల్ స్టాఫ్కి అంటే కింద వర్గం ఉన్న సిబ్బందికి కూడా ప్రత్యేకమైన శిక్షణా పద్ధతులని మనము అందిస్తూ ఉంటాం అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. పూర్తిగా అభివృద్ధి చెందిన బ్యూరోక్రాటిక్ కార్యాలయం సిబ్బంది యొక్క పూర్తి పని సామర్థ్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు అధికారులు ఓవర్ టైం పని చేయవలసి ఉంటుంది. అంటే ఈ యొక్క పని విధానాన్ని కొనసాగించాలంటే పని ఒత్తిడి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఒక ఓవర్ టైం అంటే ఎక్కువ టైం కూడా పనిచేసి ఈ యొక్క పరిపాలనా పద్ధతుల్ని ఒక సక్రమ పద్ధతుల్లో ఏర్పరచవలసిన విధానం అనేది బ్యూరోక్రాటిక్ యొక్క పద్ధతిలో ఉంటుంది. అంటే కింద సిబ్బంది కానీ పై సిబ్బంది కానీ నిరంతరము పని పెండింగ్గా పెట్టకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా ఒక క్రమశిక్షణ పద్ధతుల్లో వారి యొక్క పని విధానాన్ని కొనసాగించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ బ్యూరోక్రసీలో అధికారాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే ఆఫీస్ వర్క్ అనేది అధికారులకి ఒక వృత్తిపరంగా అంటే ఒక వృత్తిగా ఏర్పరచబడి ఉంటుంది. వారి అర్హతలు కార్యాలయంలోని వారి స్థానము లేదా ర్యాంక్ని నిర్ణయిస్తూ ఉంటారనేది బ్యూరోక్రసీ పద్ధతిలో మనకు తెలిసిన విషయమే. వారు తమ ఉద్యోగాల కోసం ప్రత్యక్ష శిక్షణ పొందుతూ ఉంటారు. వారు తమ పనిని నిజాయితీగా చేయాలని భావిస్తూ ఉంటారు. వారి అధికారిక పదవులు కూడా వారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బ్యూరోక్రాటిక్ అధికారులు సమాజంలో ఉన్నత స్థితిని, గౌరవాన్ని, ఉన్నత స్థితిని కూడా అనుభవిస్తూ ఉంటారన్నమాట. తరచూ వారి ఉద్యోగాల బదిలీ బాధ్యతల్ని కలిగి ఉంటారు. వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లో కొంత అస్థిరతను దారితీసి వారు ఒక ప్రదేశం లేదా డిపార్ట్మెంట్ నుంచి మరొక ప్రదేశానికి బదిలీ చేయవచ్చు. దీన్ని అంటే ఎందుకు బదిలీ అవుతున్నారు అంటే ఒక ప్రదేశంలో సరైన అధికారి లేకపోవచ్చు, వేరొక ప్రదేశంలో అసమర్థమైన అధికారి ఉన్నట్లయితే వీరిని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్రదేశానికి అధికారయుక్తంగా పనిచేసే అధికారుల్ని బదిలీ చేయిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అధికారులు ఉత్పాదకతను అనుగుణంగా కాకుండా హోదాకు అనుగుణంగా జీతాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, అధికారులు ఉత్పాదకతకు అనుగుణంగా అంటే ఉత్పత్తులకు అనుగుణంగా కాకుండా హోదా అంటే సమాజంలో ఉన్న హోదాకి అనుగుణంగా జీతాలని అంటే వేతనాల్ని పొందుతూ ఉంటాం అన్నమాట. వారి ర్యాంక్ ఎంత ఎక్కువ ఉంటే వారి జీతాలు అంత ఎక్కువగా ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయం. వారు పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, వైద్యము మరియు ఇతర సౌకర్యాలు వంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. అంటే బ్యూరోక్రసీలో అదొక పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఉద్యోగ పద్ధతుల్లో అంటే ఎటువంటి సౌలభ్యం ఉంటుందో అనేది కూడా మనకు తెలిసిన విషయమే. అటువంటి సౌలభ్యత అంతా కూడా వీళ్ళు పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క అధికారులు మంచి కెరియర్ అవకాశాలను అనుభవిస్తూ ఉంటారు. వారు క్రమశిక్షణతో పనిచేస్తే బ్యూరోక్రాటిక్ నిచ్చెన యొక్క దిగువ మెట్లపై నుంచి
పై స్థాయికి కూడా మారవచ్చు. ఇక్కడ అర్థం మనం చేస్తున్నాం కదా, అంటే పరిపాలనా పద్ధతుల్లో కనుక ఒక వ్యక్తి నిజాయితీ పద్ధతితో ప్రవర్తనట్లయితే బ్యూరోక్రటిక్ పద్ధతుల్లో ఒక వ్యక్తి కింద స్థాయి నుంచి పై స్థాయిలోకి కూడా మారిపోవచ్చు. దీనికి అనేక రకాల పరీక్షా పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనం నిరంతరం చూస్తూ ఉన్నాం, ప్రమోషన్ కేడర్కి మనం చేరుకోవాలంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతూ ఉంటాం. పై అధికారులు మన యొక్క సామర్థ్యాన్ని కూడా గుర్తించి ప్రత్యేకమైన శిక్షణ ద్వారా కూడా మనల్ని పైకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ మన విద్యా అవకాశాలు, విద్యాపరమైన అర్హతలు, శక్తియుక్తులు, చేసే పని విధానము అంటే సర్వీస్ మోటో, ఆ తర్వాత నిజాయితీ, ఈ యొక్క అంతర్గతమైన శక్తియుక్తులని అన్ని కూడా ఒక వ్యక్తి యొక్క శక్తియుక్తుల మీద, ఈ యొక్క అర్హతల మీద ఆధారపడి అతని యొక్క మోటివేషనల్ బిహేవియర్ అంటే వర్క్ పరంగా మోటివేషనల్ పద్ధతి మీద ఆధారపడి పై అధికారులు ఈ యొక్క కింద స్థాయి అధికారులకి ప్రమోషన్కి, క్లరికల్ స్టాఫ్ కావచ్చు, కింద స్థాయి అధికారులకు కూడా ప్రమోషన్కి మనము రికమెండ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ ఏంటి, నిచ్చెన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనము అంటే ఉన్నతమైన స్థానం వెళ్ళటానికి బ్యూరోక్రాటిక్ పద్ధతులు నిరంతరము ఈ యొక్క వ్యక్తులకి దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ యూనిట్ మొత్తం కూడా శక్తి మరియు అధికారం యొక్క విపరీయ భావనలతో చర్చతో ప్రారంభమైంది, మనం గుర్తుపెట్టుకున్నాం. ఇది మ్యాక్స్ వెబర్ యొక్క ద్వారా గుర్తించబడి సామాజిక చర్యల రకాలను చర్చించడానికి నిరంతరం కూడా కొనసాగుతూ ఉంటదన్నమాట. తర్వాత అతను వివరించిన అధికారిక రకాలు, తర్వాత మీరు సాంప్రదాయ, ఆకర్షణీయమైన మరియు హేతుబద్ధమైన, చట్టబద్ధమైన అధికారాన్ని కొంతవరకు వివరంగా మనము అధ్యయనం చేశామన్నమాట. చివరిగా యూనిట్ హేతుబద్ధమైన, చట్టబద్ధమైన అధికారము పనిచేసే సాధనంగా కూడా బ్యూరోక్రటిక్ పై మనం దృష్టి సారించాము. ఈ యూనిట్ బ్యూరోక్రాటిక్ కార్యాలయం యొక్క లక్షణాలను మాత్రమే కాకుండా దానికి ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బంది యొక్క ప్రవర్తనని కూడా మనము అనేక విషయాలుగా తెలుసుకున్నాం. ఈ యొక్క వెబర్ సామాజిక శాస్త్రవేత్త. మొదట ఇతను న్యాయశాస్త్రం మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. తర్వాత న్యాయశాస్త్రాన్ని కొన్నాళ్ళు అనేక రకాల యూనివర్సిటీస్లో ఉపాధ్యాయుడిగా కూడా ఉన్నాడు. అటువంటప్పుడు సామాజిక శాస్త్రాల మీద తర్వాత ఆసక్తిని ఏర్పరచుకొని ఈ యొక్క సామాజిక శాస్త్రాల యొక్క పరిపూర్ణమైన పరిశోధనలో ఈ యొక్క అధికారము, శక్తి అనే పద్ధతుల మీద అనేక రకాల పరిశోధన పద్ధతులను ఏర్పరిచి ఈ పవర్ అండ్ అథారిటీ మీద ప్రత్యేకమైన దృష్టిని సారించి ఈ యొక్క పవర్ అండ్ అథారిటీ మీద అతను అనేక రకమైన పద్ధతుల్ని మనకి ఏర్పరిచారనేది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనము సామాజిక శాస్త్ర కోణంలో నిర్దిష్టమైన వెబర్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ యొక్క సాధారణ వాడుకల్లో శక్తి అనే పదానికి బలము, సామర్థ్యము అనేది మనకి వెబర్ తెలియపరిచారు. ఈ యొక్క శక్తి యొక్క బలము లేక సామర్థ్యము అంటే ఏంటి, దీనివల్ల సమాజంలో వ్యక్తి సాంప్రదాయ పద్ధతుల్లో కానీ లేకపోతే చట్ట పద్ధతుల్లో కానీ ఒక వ్యక్తి అధికారాన్ని సాధించుకోవాలి అంటే ప్రత్యేకమైన బలాన్ని కలిగి ఉండాలి, ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉండటం అంటే ఏంటి, అర్హతా పద్ధతులను కలిగి ఉండటం. ఈ అర్హతా పద్ధతుల వల్ల అతను సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగి ఉంటారు. అర్హతా పద్ధతుల్ని, తన అభిప్రాయాలని ఈ బల ప్రయోగం చేత అంటే ఈ యొక్క బలము చేత, తన యొక్క పవర్ చేత సమాజంలో చొప్పించుతూ ఉంటాడు. దీనివల్ల సమాజ అభివృద్ధి, వ్యక్తుల జీవితాల్లో, సమాజంలోని వ్యక్తుల జీవితాల్లో నూతనమైన పరిపూర్ణమైన జీవిత ప్రక్రియ పద్ధతుల్ని మనం ఏర్పరచగలిగి ఉండాలనేది దీని యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉండి ప్రత్యేకమైన బలాన్ని కలిగి ఉన్నట్లయితే ఇతను చెప్పే యొక్క శాసనాలు సూత్రప్రాయంగా సమాజంలో ఉన్న వ్యక్తులందరూ ఆచరిస్తారు, అనుకరిస్తారు. దానివల్ల ఏంటి, సమాజంలో ఉన్న ప్రజల యొక్క జీవిత విధానాలు పరిపూర్ణత సంతరించుకుంటాయనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి నాయకుడు ప్రత్యేకమైన శక్తిని, బలాన్ని కలిగి ఉండకపోయినట్లయితే ఇంప్లిమెంట్ చేయలేడు,
తన యొక్క సూత్రాలను ఇంప్లిమెంట్ చేయలేడు. అటువంటి శక్తిని కలిగి ఉండకపోతే సమాజంలో ఉన్న ప్రజల్ని ఆకర్షించలేడు అనేది ఈ యొక్క పరిపూర్ణమైన పద్ధతిలో వెబరు అనేక రూపాల్లో మనకి ఎగ్జాంపుల్గా చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకున్నాము? ఈ కబీర్, లెనిన్, గాంధీ ఈ యొక్క పద్ధతుల గురించి, ఈ యొక్క నాయకుల గురించి చెప్పుకున్నాం. వీరందరూ మతపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, అనేక రకాల పరంగా సమాజ అభివృద్ధికి నిరంతరము దోహదం చేశారనేది మనం తెలుసుకున్న విషయమే. ఈ యొక్క మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, గాంధీని గారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క శక్తిని కలిగి ఉన్నారు. అంటే తన యొక్క అభిప్రాయాలను ప్రజలలోకి తీసుకువెళ్ళే శక్తిని కలిగి ఉన్నారు. ప్రజలందరూ ఇతని యొక్క ఆకర్షించబడి, ఇతని యొక్క ఈ యొక్క శక్తివంతమైన సూత్రాలని ఆకర్షించబడి అతని యొక్క పద్ధతుల్ని అనుసరించారు. ఇప్పుడు అహింస, ఇక్కడ మనకి స్వతంత్రం సమరంలో అహింస అనేది ప్రముఖ పాత్ర వహించారు అన్నమాట గాంధీ గారు. ఈ యొక్క ఎటువంటి అలతడి లేకుండా అహింసా పద్ధతుల్లో స్వతంత్రాన్ని సంపాదించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఈ ఉదాహరణలో ఒక నాయకుడు తప్పనిసరిగా ఈ యొక్క శక్తిని, బలాన్ని కలిగి ఉండకపోయినట్లయితే ఏం జరుగుతూ ఉంటది? మనం ప్రజలు అతన్ని ఆకర్షించలేరు, అతని యొక్క పద్ధతులని గుర్తించలేరని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి శక్తివంతమైన భావాలను కలిగి ఉండాలి కంపల్సరిగా ఒక నాయకుడు. అటువంటి అన్నిట్లో ఇక్కడ ప్రజాపాలకులు కావచ్చు, మనము అంటే పురాతన కాలంలో వచ్చిన ఆచార పద్ధతుల్లో ఉన్న బ్రిటిష్ రాణి అని చెప్పుకున్నాము. ఈ యొక్క సామాన్యమైన ఒక నాయకులను కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాము. బ్రిటిష్ రాణి సమాజాన్ని మొత్తాన్ని పరిపాలించే శక్తిని, పవర్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారం అనేది ఏమీ లేదు కదా. మంత్రి మండలి వేరుంటది. ఈ యొక్క శాసన పద్ధతులంతా కూడా మంత్రి మండలి చేసుకుంటూ ఉంటది. కానీ అధికారపరంగా అన్ని కూడా ఆవిడ యొక్క ఆమోదయోగ్యమైన పద్ధతుల మీద, అంటే ఆవిడ ఆమోదించిన తర్వాతే మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి? ప్రజలందరూ రాణి గారు ఆమోదించారు, ఈ యొక్క అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కాబట్టి మనం ఈ యొక్క సూత్రాలని, చట్టపరమైన పద్ధతులన్నీ కూడా అనుసరించాలనే దృక్పథాన్ని ప్రజలందరూ కలిగి ఉంటారు. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంటే రాణి గారు ప్రముఖమైన పాత్ర వహిస్తారు. బ్రిటిష్ రాణి గారు మంత్రి మండలి వేరుంటది. అంటే రాణి గారు అనుసరించిన, ఆమోదించిన ఆజ్ఞలన్నింటినీ అధికారులు చట్టపరంగా, మంత్రివర్గ పరంగా సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. దీన్ని ప్రజలు ఎవరు కూడా తిరస్కరించడానికి వీలు పడదన్నమాట. ఎందుకంటే చట్టబద్ధమైన చట్టాలుగా అవి పేర్కొంటూ ఉంటారు. కాబట్టి రాణి గారి యొక్క గౌరవం మీద, అధికారుల యొక్క చట్టపరమైన పవర్ మీద ఆధారపడి ప్రజలందరూ దాన్ని ఆమోదిస్తూ, అనుకరిస్తూ సామాజిక వ్యవస్థలో అధికారాన్ని, శక్తిని గౌరవించడం అనేది మనం నేర్చుకున్నాం. ఇది ప్రాచీన ఆచార పద్ధతిగా మనం ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తరువాత ఇప్పుడున్న సామాజిక వ్యవస్థలో ఏంటి? ఆకర్షణీయమైన నాయకులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనము స్వాతంత్ర సమరంలో గాంధీ గారిని తీసుకున్నట్లయితే అతని యొక్క పద్ధతుల్ని అందరి రాజకీయ నాయకులు, అన్ని మత వర్గాల వాళ్ళు, అన్ని రాజకీయ పద్ధతుల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఎక్కువగా అతని యొక్క నియమాలని, ప్రవర్తన పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు జరుగుతూ ఉన్నారు. దానివల్ల ఏంటి? గాంధీ గారిని మనము ఒక నాయకుడిగా, చరిష్మా గల నాయకుడిగా మనం తీసుకొని అతని యొక్క పద్ధతులు, నియమ నిబంధనలన్నింటినీ కూడా సమాజపరంగా ముందుకు తీసుకువెళ్తూ స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. అనేక రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి. అనేక మంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆ స్వాతంత్ర సమయంలో ఆ యొక్క చరిష్మా గల నాయకుడిని, అంటే గాంధీ గారి యొక్క పద్ధతుల్ని, నియమ నిబంధనల్ని, సూత్రప్రాయమైన జీవిత విధానాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు జరిగారు. అట్లా జరగటం వల్ల ఏంటి? సమాజంలో ఎక్కువ పర్సెంటేజ్, అంటే ప్రజలందరూ అని మనం చెప్పుకోవచ్చు, ప్రజలందరూ కూడా గౌరవించారు, అనుసరించారు. ఆ విధమైన పద్ధతులు ఉండటం, విధమైన పద్ధతుల ద్వారా అధికారము, ఈ అధికార పద్ధతుల వల్ల మనము ఏదైనా సాధించుకోగలుగుతాం అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఈ యొక్క వెబర్ యొక్క పవర్ అండ్ అథారిటీ అనే పద్ధతుల ద్వారా సామాజిక వ్యవస్థ ఎలా ముందుకు వెళ్తుంది, బ్యూరోక్రాటిక్ పద్ధతులు, ఈ అధికారము,
ఈ యొక్క పవర్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నారు, సామాజిక వ్యవస్థని అధికారం గల వ్యక్తులు ఎలా పరిపాలనా దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నారు, ప్రజలందరూ దాన్ని మనం ఎలా గౌరవిస్తున్నాము అనే దృక్పథాన్ని మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. ఇది వెబర్ యొక్క ఆలోచన పద్ధతి అండ్ పవర్ అండ్ అథారిటీ, దీని యొక్క పరిపాలనా విధానము, ప్రజల యొక్క మనోభావాలను మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము. నమస్తే.